వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. గురుకుల పాఠశాలలో జరుగుతున్న అవినీతిని వెంటనే స్పందించాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు బాబా మోదీరామ్ అన్నారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు మునుపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన అన్నారు. వెంటనే 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా విద్యారంగానికి 10 పైసలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఉన్నాయి, కానీ విద్యార్థులకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపరించిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇలా మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం మరి గత 2 సార్లు ఈ ప్రభుత్వం మినిమం 6 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు ఒక్క 10 పైసల బిల్ అయ్యాలి. 20 నెలల్లో విద్యార్థులకు 20 రూపాయల పైసలు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఏ విధంగా ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం కావాలని చెప్పే విద్యార్థులను విద్య దూరం చేయాలని చెప్పి కుట్ర పన్నుతుంది. ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధత ఉన్నా వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి 8,000 కోట్ల ఫీజు రిమెంబర్స్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న రోజుల్లో ఆర్ కృష్ణన్న ఆ రోజు అమర నిరాహార దీక్ష ఇచ్చి పేద విద్యార్థులకు మరి విద్యకు అర్హులు కావాలి, విద్యార్థులు చదువుకోవాలి, ఉన్నతంగా ఉండాలంటే ఈ పేద వర్గాలకు స్కాలర్షిప్ కావాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వెత్తేసి మరి ఒక స్టేట్ బ్యాంక్ ను ఒక విధమైనటువంటి కాలేజీలో పెట్టి ఆ విధంగా మేము ఇవ్వాలని చెప్పి చూస్తుంది. మాకు స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం మీరు తీసుకున్నట్లయితే, మీ ఆలోచన వచ్చినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బస్సులు రాస్తారోకోలు చేసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, మూసీ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఉంటాయి, కానీ విద్యార్థి సమస్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం దగ్గర పైసలు అని మేము అడుగుతున్నాం. ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం అంటే కేవలం మరి చెట్టు కొమ్మలకు నీళ్లు పోసినట్టే. ఇలా విద్య గాని వైద్యానికి మీరు నిధులు ఖర్చు పెట్టినట్లయితే అది చెట్టు మొదలకు నీళ్లు పోసినట్టు. అది తెలవక మీ యొక్క అసమర్థత, ప్రభుత్వం మీ యొక్క అసమర్థత వలన ఈ యొక్క విద్యార్థులు అరిగోసలు పడుతున్నాయి. ఇలా ఎంతో మంది సర్టిఫికేట్లు ఇవ్వక కాలేజీలో చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఇంజనీరింగ్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయలేకపోతున్నారు. తోపుడు వంటి పిల్లలు ఇంత ముందుకు ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో పోయినారు. ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధత ఉన్నా స్టైఫండ్ గిట్లు ఇవ్వలేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గిట్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు మరి విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు మరి మీరే అన్నారు ప్రతి సంవత్సరం 5,000 మందికి ఇస్తామని చెప్పినారు, కానీ కేవలం 100 మందికి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటారు. ఇది సమంజసం కాదు. తప్పకుండా మీరు ఏవైతే హామీలతోటి ముందుకొచ్చి మరి వీళ్ళ యొక్క ఓట్లు వేసుకొని మరి ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మీరు వీళ్ళకి హామీలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, ఎందుకంటే విద్యార్థి పక్షం ఉంటాడనే మేము నమ్ముతున్నాం. ఇక మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేము. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో విద్యార్థులకు తప్పకుండా వాళ్ళ ఇల్లులు ముట్టడించి మరి వ్యవస్థను స్తంభింపజేసే విధంగా మా కార్యాచరణ ఉంటది. మరి రేపు శుక్రవారం గిట్ల ఇందిరా పార్కులో విద్యార్థి సమస్యలపైన ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినాం.